మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మాదిరి ప్రార్థన ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచెయ్యి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మమ్ములను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించు. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వింటున్నారా? ఇది ప్రభువు ఉపదేశించిన మాదిరి ప్రార్థన. తండ్రి అని యేసు దేవుణ్ణి సంబోధించగలడు. ఆయన దేవుని కుమారుడు. గాని ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. దేవుడు యేసుకు తండ్రి కాబట్టే మనకు, నీకు, నాకు తండ్రి అవుతున్నాడు. పరలోకమందు తండ్రి ఉన్నాడు. ఆయన ఈ ఇహలోక సృష్టికి, ఈ విశ్వానికి బందీ కాడు. సమస్తము ఆయన క్రిందనే ఉంది. ఈ భూమి ఆయనకు పాదపీఠం లాంటిది. యేసు ప్రభు దేవుడు, మానవుడు. దేవుని కుమారుడు మానవ సోదరుడయ్యాడు. పరలోకమందున్న మా తండ్రి అంటూ మనతో తనను తాను సంయుక్తపరచుకుంటున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము పరిశుద్ధం. దేవుని నామము అనగా దేవుని శక్తి, దేవుని ఉనికి, సన్నిధి, దేవునికి సంబంధించిన మహిమ అంతా కలిసి దేవుని నామము అనబడుతుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతడు తన దేవుని నామమును పరిశుద్ధపరిచాడు. వెళ్ళిన చోటల్లా దేవునికి బలిపీఠం నిర్మించాడు. అందరూ అబ్రహాము ఆరాధించిన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నారు. అబ్రహాము కనాను దేశంలో ఇరుగు పొరుగు వారికి దేవుని నామ పరిశుద్ధతను ప్రచురపరిచాడు. అబ్రహాము మాటల్లో, చేతల్లో ఎంతో విశ్వసనీయత ఉట్టిపడింది. అబ్రహాము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని వారు తెలుసుకున్నారు. అబీమెలెకు అబ్రహామును గురించి సాక్ష్యమిస్తూ, నువ్వు చేసే ప్రతి పనిలో నీ దేవుని పరిశుద్ధత కానవస్తుంది అన్నాడు. హేతు కుమారులు కూడా అలాంటి సాక్ష్యమే పలికారు. నీవు మా మధ్య ఒక రాజకుమారుడిలాగా ఉన్నావు అన్నారు. అబ్రహాము ఈ విధంగా తన దేవుని పట్ల భయభక్తులను వెల్లడిపరిచాడు. అబ్రహామును బట్టి యెహోవా నామము కనాను దేశమందంతటా పరిశుద్ధపరచబడింది, మహిమపరచబడింది. దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటూ యేసు తన శిష్యులకు మాదిరి ప్రార్థన ఉపదేశించాడు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమిపై నెరవేరునుగాక. ఈ రాజ్యమును గురించే మత్తయి సువార్త రాయబడింది. యేసు పరలోక రాజు. ఆయన త్వరలో వచ్చి పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపిస్తాడు. అంతవరకు దేవుని రాజ్య సూత్రాలు, నియమాలు ఆయన సంఘమందు అమలుపరచబడతాయి. దేవుని సంఘమే దేవుని రాజ్యానికి ప్రతిబింబమని మత్తయి సువార్తికుడు పలు విధాలుగా మనకు ప్రబోధిస్తున్నాడు. ఆయన రాజ్యమును, నీతిని సంఘము, సంఘ బిడ్డలు వెతుకుతారు. దేవుని చిత్తము పరలోకంలో నిరభ్యంతరంగా నెరవేరుతుంది. అయితే ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్పునకు అనేక ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. అట్టి ఆటంకాలు తొలగిపోవాలంటే దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చెయ్యాలి. పరలోకమందు దేవుని చిత్తమెరిగిన వారై దేవుని ప్రజలు ప్రార్థించాలి. ఏలియా ఆ విధంగా ప్రార్థించాడు. ఏలియా ప్రార్థన ప్రసవ వేదన లాంటిది. 2 మోకాళ్ల మధ్య తల ఉంచిన వాడై ప్రార్థించి పరలోకమందలి దేవుని చిత్తమును ఇక్కడ అమలుపరచబడడానికి తాను సాధనమయ్యాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షించకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షించలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. పరలోకమందు బంధించబడింది మనమిక్కడ బంధిస్తాము. ఇక్కడ మనము విడుదల చేసింది
అంతకు ముందే పరలోకమందు విడుదల చేయబడిందే అని గ్రహించాలి. అనుదినాహారము మాకు దయచెయ్యి. మన అనుదినాహారం కోసం కూడా మన దేవునిపై మనము ఆధారపడి ఉన్నాము. మన శారీరక భౌతిక అక్కరలు ఆయనే తీర్చగలవాడు. దినదినము ఆయన వాత్సల్యము